చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జనగామ నియోజకవర్గం జనగామ జిల్లా గానగపాడు దగ్గర హుస్నాబాద్కు పోయే మెయిన్ రోడ్డు, జనగామ టు హుస్నాబాద్ పోయే మెయిన్ రోడ్లో ఒక వాగు మీద వంతెన నిర్మాణం మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష. ఈ హౌస్లో ఇప్పటికీ 3 సార్లు నేను రిప్రజెంట్ చేసిన, 6 మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన మా అక్క కొండా సురేఖ గారితో పాటు, అదేవిధంగా పొన్నం గారికి కూడా ఇచ్చినాను, బట్టి విక్రమార్క గారికి కూడా లాస్ట్ వీక్లో చెప్పి వారిని కూడా వేడుకున్నా. సార్ అది చాలా ఇంపార్టెంట్ రోడ్డు, జనగామ టు హుస్నాబాద్ పోయేది, ఒక 90 లక్షల బిల్లు క్లియర్ చేస్తే మిగతా పని చేస్తుండ్రని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, కొండా సురేఖ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి లెటర్ ఇచ్చి రిక్వెస్ట్ చేసి విన్నవించుకున్నా. అధ్యక్ష, మీరు మమ్మల్ని మాట్లాడే అవకాశం 0 అవర్లు ఇచ్చినప్పుడు ఆ 0 అవర్లో రేజ్ చేసిన ఒక ప్రశ్నకు కానీ లేకపోతే ఒక అంశానికి కానీ నెల రోజులలో సమాధానం ఇవ్వాలన్నది ఉందని నాకు తెలుసు. మరి ఇంతవరకు ఈ 2 సంవత్సరంలో 3 సార్లు నేను రిప్రజెంట్ చేస్తే ఒక్కసారి సమాధానం రాలేదు, దానికి సంబంధించిన వారి యొక్క కనికరం అన్నది లేదు. దయచేసి ఇప్పుడైనా బట్టి విక్రమార్క గారిని చిన్నది, దానివల్ల 90 లక్షల బిల్లు మీరు క్లియర్ చేస్తే మిగతా పని జరుగుతుంది. R&Bకి సంబంధించిన రోడ్డు గానగపాడు గ్రామం దగ్గర మొన్న మేమందరం చేయట్లేదని చెప్పేసి మా మీద నిరసన కూడా ఒక 5 యువకులు అక్కడ ధర్నా చేస్తే వాళ్ళని వారం రోజులు ఈ ప్రభుత్వం జైల్లో పెట్టింది. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు కాకుండా ఒక్క 90 లక్షల బిల్లు దయచేసి గానగపాడు బ్రిడ్జ్కు మీరు ఇచ్చినట్లయితే ఆ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒకటి. రెండోది, చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి కూడా ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీక్ష చేసిండ్రు. ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు కూడా వచ్చి వారు కూడా దీక్షకు మద్దతు ఇచ్చిండ్రు. అందరూ కూడా తప్పనిసరిగా చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేస్తాం, గత ప్రభుత్వం చేయలేదన్నారు. ఇది కూడా 3 సార్లు రిప్రజెంట్ చేసినాం అధ్యక్ష. ఇవాళ మిగతా రెవెన్యూ డివిజన్స్ కూడా వచ్చే దాంట్లో మా చేర్యాల రెవెన్యూ డివిజన్ని కూడా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి. చివరి అంశం అధ్యక్ష, మాజీ సర్పంచులు, ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చిండ్రు, ఆ సర్పంచుల యొక్క బిల్లు పెండింగ్ ఉందని చెప్పేసి వాళ్ళు అనేక రూపాయలు పోరాటం చేసిండ్రు. ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరే చేయలేదంటే మేము చేయలేదు అనుకోండి, కొన్ని మీకు వచ్చిన అవకాశం వచ్చింది కాబట్టి మనం చేయాల్సిన అవసరం ఉన్నది. చిన్న వాళ్ళందరూ కూడా చిన్న గ్రామ పంచాయతీలు అయిన తర్వాత ఇప్పటికీ కూడా బిల్స్ 10 లక్షలు, 5 లక్షలు, 15 లక్షలు దాకా చాలా అప్పుల్లో ఉన్నారు అధ్యక్ష. దయచేసి బట్టి విక్రమార్క గారికి వారందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొద్దిగానే ఉన్నాయి, దయచేసి వారి యొక్క బిల్స్ క్లియర్ చేసి, ఏది మాజీ సర్పంచులు చేసిన పనులకు సంబంధించి బిల్స్ క్లియర్ చేసి వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడవలసిందిగా మా బట్టి విక్రమార్క గారిని నేను వేడుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం